మేమేదైతే అధికారంలో వచ్చిన తర్వాత చేస్తామని ఒప్పుకొని వచ్చామో ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. సంక్షేమం చేస్తున్నాం, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. గౌరవ మంత్రివర్యులు గారు నాదెళ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత మీరున్నప్పుడు సైడ్ కాలువల దుస్థితి కానీ, పంట కాలువల దుస్థితి కానీ ఏంటి, ఈరోజు ఏంటి ప్రజలను అడగండి చెప్తారు. చేయించారా లేదా పని అని. మీరున్నప్పుడు పార్కుల దుస్థితి ఏంటి, ఈరోజు పార్కుల పరిస్థితి ఏంటి ప్రజలను అడగండి చెప్తారు. మీరున్నప్పుడు రోడ్ల దుస్థితి ఏంది, ఇప్పుడు ఉన్న రోడ్ల పరిస్థితి ఏంది ప్రజలను అడగండి చెప్తారు. మీరున్నప్పుడు రైతుల దగ్గర కొనుగోలు చేసిన పంటను ఏ విధంగా డబ్బు చెల్లించారు, ఈరోజు ఏ విధంగా డబ్బు చెల్లించారు రైతులను అడగండి చెప్తారు. మీరున్నప్పుడు మీ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ ఎవరు ఆనందంగా ఉన్నారు? 10 మంది చేత చెప్పించండి మా ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసింది, మేమందరం ఆనందంగా ఉన్నామని. అదే సర్పంచులు, మీ పార్టీ సర్పంచులు, మీ పార్టీ ఎంపీటీసీలు, మీ పార్టీ కౌన్సిలర్లు ఉన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారానే అభివృద్ధి చేసి చూపించాం కదా. నిజాయితీ ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి, మేము చేసుకోలేకపోయాం, వీళ్ళు వచ్చిన తర్వాత చేశారని. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కదా. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి రాజకీయం చేయొద్దు. ప్రజా సమస్యలు, ప్రజలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఆలోచిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని, అదేవిధంగా మనకు ఎవరు మంచి చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు మంచి చేయగలరు అని ప్రజలు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేసిన వాడి వెంట ఉంటారని తెలియజేస్తూ, వ్యక్తిగత దూషణలు మంచిది కాదు అని నా పార్టీ వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.